హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ముందుగా వచ్చేసండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజైతే మేము కూడా మన జాతీయ జెండాని ఇంటి ముందు అయితే ఉంచుకున్నామండి. చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసండి మీకు మా క్యాటరింగ్లో చేసిన 2 రకాల వంటలు అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి పొడిపప్పు అండి, ఇంకొకటి మజ్జిగ పులుసు అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి కమ్మగా. తయారీ విధానం అయితే చూపిస్తాను మీకు. తాలింపు దినుసులు అయితే మీకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఇవి వచ్చేసి చితగొట్టిన వెల్లుల్లిపాయలు, చీల్చిన పచ్చిమిర్చి అండి. దీంట్లోకి మీకు మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి కమ్మదనం కోసం తాలింపులోని. ముందుగా స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి చిటిపెట్టలాడిన తర్వాత దాంట్లోకి చితగొట్టిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి వేయించిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. చూసారు కదా. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా అయితే మేము వెజిటేబుల్స్ని అయితే ఉడికించుకుని పక్కన పెట్టుకున్నామండి. సొరకాయ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చినండి అవి. ఇవి కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నామండి. పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ముందుగా అవి దీంట్లో తాలింపులు అయితే వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా దాంట్లోకి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసండి మీకు కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి పైకి కిందకి కలుపుకునండి. ఈ విధంగా అంతా కలిసేలాగా చివరగా వచ్చేసి మీకు దీంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకునండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. వేడి మీద అయితే పెరుగు వేయకూడదు. ఈ తాలింపు అంతా బాగా చల్లారిన తర్వాత ముందుగా గిలక కొట్టుకుని పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, అది తీసుకొచ్చి మనం ఈ తాలింపులు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపులో పెరుగు అయితే వేసాం కదండి, సరిపోకపోతే ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత. మేమైతే ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు అవి సరి చూసుకుంటామండి. మళ్ళీని ఏమన్నా కొంచెం ఉప్పు పడితే మళ్ళీ కలుపుతారు. ఇవి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా పెరుగు పడుతుంది, కొంచెం వాటర్ కూడా వేస్తారు. మా వాళ్ళు అయితే కొద్దిగా పెరుగు వేసారండి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసండి కొంచెం లూజ్ చేస్తారు, మరీ పలచగా అయితే చేయరండి. ఈ విధంగా చిక్కగానే ఉండాలి. ఇది మజ్జిగ పులుసు వచ్చేసి మీకు. చూసారు కదా. ఇదంతా సరి చూసుకుని ఉప్పు చూసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో కమ్మగా ఉంటుందండి. చూసారు కదండి, మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి మీకు దీని కాంబినేషన్లో పొడిపప్పు అయితే చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకునండి. దాంట్లోకి కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. దాంట్లోకి తాలింపు దినుసులు కూడా వేసుకునండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత చితగొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి వెల్లుల్లిపాయలు. తర్వాత మీకు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకునండి ఒకసారి కలుపుకొని ఈ విధంగా పైకి కిందకి. చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. మొత్తం అంతా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు తాలింపు. దాంట్లోకి వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకునండి ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా. మేమైతే కందిపప్పుని పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నామండి ముందుగా. ఆ పప్పు అయితే తీసుకొచ్చి తాలింపులో వేసేసుకోవాలండి. పప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా పైకి కిందకి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నారండి పప్పులోకి కూడా. ఇది కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకునండి ఒకసారి కలుపుకున్న తర్వాత పైకి కిందకి మొత్తం అంతా కలిసేలాగా తాలింపులోని. చివరగా వచ్చేసి మీకు దీనిపైన నెయ్యి అయితే వేస్తామండి కమ్మదనం కోసం. మేము నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే పొడిపప్పు కూడా రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. ఈ పొడిపప్పు మజ్జిగ పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.